నాన్న అది అని భూమి మాట్లాడుతూ ఉంటే, చాలే ఇంకేం మాట్లాడకు. వాడు ఆ రోజు విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేయమని వచ్చి అడిగితే నువ్వేం చెప్పావు? వాడి మీద నాకు ప్రేమ లేదు. నేను వాడిని ఏడిపించటానికే సంతకాలు చేసి పంపియలేదని చెప్పావు. వాడు నిన్ను అవసరానికి ఇంట్లో పెట్టుకొని అవసరం తీరిపోయాక బయటికి గెంటేశాడు. నువ్వు నా కూతురివి కాబట్టి నువ్వు ఎన్నిసార్లు నా గుండెలపై తంతున్నా కూడా నీపై ప్రేమతో నేను ఇంట్లో తెచ్చి పెట్టుకుని ఆశ్రయం ఇస్తున్నాను. కానీ నువ్వు నా గుండెలపైనే తంతావా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే, నాన్న నేను అబద్ధం చెప్పిన మాట వాస్తవమే నాన్న, కానీ అని భూమి చెప్తుంటే, మరి ఇంకేంటి భూమి, నువ్వు మోసం చేయాలనే కదా బావని నమ్మించి మోసం చేసావు కదా అని అపూర్వ అంటుంది. అది కాదు నాన్న, నాకు మీరు కావాలి, బావ కూడా కావాలి నాన్న అని భూమి చెప్తుంది. వెంటనే శరత్చంద్ర భూమి అంటూ కొట్టటానికి చెయ్యి ఎత్తితే, ఆగు బావ అంటూ అపూర్వ అడ్డుపడుతూ తెగ నటించేస్తూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు మా బావని మోసం చేస్తూ వస్తున్నావా, నీకు మనసులో వచ్చింది భూమి అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది. అసలు వాడిని ఈ ఇంటి అల్లుడుగా ఒప్పుకునే పరిస్థితే లేదు, అది ఎప్పటికీ ఈ జన్మకు జరగదు అని శరత్చంద్ర అంటే, అది కాదు బావగారు, భూమి గగన్ ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. భూమికి సరైన జోడి గగన్ మాత్రమే అని కేపీ చెప్తుంటే, కేపీ నువ్వు మధ్యలో రాకు, నీకేం తెలియదు, నోరు మూసుకో అని శరత్చంద్ర అంటే, అది కాదు మావయ్య, నాన్న చెప్పింది కరెక్టే, అన్నయ్య ఈ ఇంట్లో వాళ్ళని ఎన్నిసార్లు కాపాడలేదు. ఇప్పుడు అన్నయ్యని మీరు మాత్రమే శత్రువుగా చూస్తున్నారు, అంతేకాని అన్నయ్య ఏ రోజు ఈ కుటుంబాన్ని శత్రువులా చూడలేదు అని చెర్రీ చెప్తుంటే, రే చెర్రీగా నువ్వు నోరు మూసుకోరా. అన్నయ్య అంట, అన్నయ్య కాదు, మీ సంగతి ఇలా కాదు, ఉండు తేలుస్తాను అని శరత్చంద్ర లోపలికి వెళ్ళి రివాల్వర్ పట్టుకు వస్తాడు. చూడు, నువ్వు ఆ గగన్ గాడే కావాలనుకుంటే నా శవం దాటుకొని వెళ్ళు, నేను ఇప్పుడే చచ్చిపోతాను అని శరత్చంద్ర రివాల్వర్ చూపిస్తూ ఉంటే, బావా బావా అని అపూర్వ అడ్డుపడుతూ ఉంటుంది. చూడు అపూర్వ, నేను లేకపోతే నువ్వు బ్రతకలేవని నాకు తెలుసు, కానీ నాకు వేరే దారి కనిపించటం లేదు. ఈ భూమికి ఆ గగన్ గాడు కావాలంటే నేను ఈ భూమికి అడ్డుగా ఉన్నానని తనే చెప్తుంది కదా, కాబట్టి నేను చచ్చిపోతాను. ఇదిగో నేను షూట్ చేసుకుంటాను, నువ్వు నా శవంపై నుంచి నడుచుకుంటూ వెళ్ళు అని శరత్చంద్ర పాయింట్ బ్లాంక్లో రివాల్వర్ పెట్టుకుంటాడు. నాన్న వద్దు నాన్న అని భూమి అడ్డుపడుతూ లాగుతూ ఉంటుంది. నాన్న ఆపండి అని చెర్రీ కూడా చెప్తూ ఉంటాడు. అయినా కూడా శరత్చంద్ర అస్సలు వదలకుండా పేల్చపోతూ ఉంటే భూమి పైకి పట్టుకొని తోసి పడేస్తుంది. దాంట్లో గన్ కాస్త పైకి పేలిపోతుంది. లేదు, నన్ను వదులు, నేను చచ్చిపోతాను, అప్పుడు నువ్వు వెళ్ళు అని మళ్ళీ శరత్చంద్ర మళ్ళీ గురి పెట్టుకుంటాడు. అయితే ఈసారి భూమి రివాల్వర్ని లాక్కొని కింద పడేస్తుంది. నాన్న ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారు, నాకు మీ ప్రేమ కావాలి నాన్న, నేను అమ్మ ప్రేమకి ఎలాగూ దూరం అయ్యాను, కాబట్టి మీకు దండం పెడతాను, ఇలా చేయకండి నాన్న అని భూమి దండం పెడుతూ ఉంటే, నేను కావాలంటే నువ్వు ఆ గగన్ గారిని మర్చిపో అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఎప్పుడు ఆ ఇంటి గడప తొక్కకూడదు, వాడి ముఖం చూడకూడదు, అలాగని నాకు మాటివ్వు అని శరత్చంద్ర చెప్తుంటే, ఏంటి భూమి, మీ నాన్నకి ఎంత పేరు పలుకుబడి ఉంది, ఇలా ఏడుస్తూ చచ్చిపోవటానికా, నీ వల్ల మా బావ ప్రాణాలు వదిలేయాలా, ఇప్పటికైనా మాటివ్వు, ఆ గగన్ గాడి ముఖం చూడను అని మాటివ్వు, మా బావకి మాటివ్వు అని అపూర్వ అంటుంది. దయచేసి మా బావని నాకు దూరం చేయకు భూమి, ఈ ఇంటి పెద్ద దిక్కుని నువ్వు దూరం చేయకు అని అపూర్వ ఏడుస్తూ చాలా నటిస్తూ ఉంటే, దయచేసి చెప్పు భూమి, ఆ గగన్ ముఖం చూడనని చెప్పు అని మీరా కూడా ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. మీరు అడుగుతున్న వాటికి నా కెన్నీళ్ళే సాక్ష్యం నాన్న, నేను ఇంకెప్పుడు ఆ ఇన్ని కలవను అని భూమి ఏడుస్తూ చెప్తుంది. ఇంకోసారి ఎప్పుడైనా కలిసావన్నా నిజం నాకు తెలియాలి, ఆ రోజే నాకు ఆఖరి రోజు అవుతుంది అని శరత్చంద్ర చెప్తాడు. శోభా చంద్ర గారు ఎలాగైతే నాట్యానికి సేవ చేశారో, ఇప్పుడు సునందాదేవి గారు అంతే సేవ చేస్తున్నారు. ఈరోజు మన కోసం సునందాదేవి గారు మన నృత్య పోటీలకి వస్తున్నారు అని అందరూ ఆడవాళ్ళు బొకేలు పట్టుకొని సునందాదేవికి గ్రాండ్ వెల్కమ్ చెప్పటం కోసం ఎదురు చూస్తూ ఉంటే, అప్పుడే సునందాదేవి కారు దిగి వస్తూ ఉంటుంది. పూలు చల్లుతూ బొకేలు ఇస్తూ, రండి మేడం రండి అని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. రండి మేడం కూర్చోండి, ఇప్పుడు నృత్య ప్రదర్శన మొదలు పెడతాము అని ఒక స్కూల్ తరపు నుంచి కొంతమంది పిల్లలు నాట్యం చేస్తూ ఉంటారు. ఆగండి అంటూ మధ్యలో సునందాదేవి అడ్డుపడుతూ ఉంటుంది. చూడండి, మీవి కొన్ని తప్పులుగా ఉన్నాయి, ముఖ కవలికలు, భావాలు ఇంకా చాలా బాగా చూపించాలి అని భరతనాట్యం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ తాను కూడా నాట్యం చేసి చూపిస్తూ ఉంటుంది. చూడండి, ప్రభుత్వ అనుబంధ సంస్థగా మీరు పర్మిషన్ తీసుకోవాలంటే ఇంకా బాగా నాట్యం చేయాలి అని సునందాదేవి చెప్తుంది. సరే, ఇప్పుడు శోభచంద్ర నాట్యాలయం నుండి కొంతమంది వచ్చి నృత్య ప్రదర్శన ఇస్తారు అని అక్కడ ఉన్న ఇంకొక ఆవిడ చెప్పటంతో, భూమి కొంతమంది ఆడవాళ్ళని వెళ్ళి వేయండి అని చెప్తూ ఉంటుంది. వాళ్ళతో పాటు భూమి కూడా నాట్యం
చేసి పూర్తి చేస్తుంది. ఇక భూమి వల్ల నాట్యం పూర్తి కాగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే సునందాదేవి చాలా చాలా సంతోషపడుతూ భూమి దగ్గరికి వచ్చి భూమి తల నిమురుతూ భరతనాట్యం అంటే ఎలా చేయాలో నిన్ను చూసే నేర్చుకోవాలి. ఆ పాదముద్ర, ఆ ముఖ కవళికలు అన్నీ కూడా చాలా అద్భుతంగా చేశావమ్మా. నాట్యం అంటే ఇలా మాత్రమే చేయాలనిపించేలా చేశావు అని చెప్తూ భూమి నాట్యం చేస్తున్నంతసేపు శోభాచంద్రని సునందాదేవి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం అంటూ భూమి ఆవిడ కాళ్ళకి నమస్కరిస్తూ ఆశీర్వాదం తీసుకుంటుంది. మీలాంటి వాళ్ళలో 10% నాట్యం చేసినా మేము చాలనుకుంటాము. మీరే మమ్మల్ని ఇంత పొగుడుతూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది అని భూమి అంటుంది. ఇంతకీ శోభాచంద్ర నాట్యాలయాన్ని ఇప్పుడు నువ్వు చూసుకుంటున్నావా అని శోభాచంద్రని చూసినట్లుగానే ఉంది అని సునంద అంటే థ్యాంక్ యూ మేడం అని భూమి అంటుంది. నువ్వు శోభ అభిమానివా శిష్యురాలివా అని అడుగుతూ ఉంటే కాదని భూమి చెప్తుంది. మరి అని సునందాదేవి అడగటంతో నేను శోభాచంద్ర కూతుర్నని భూమి చెప్తుంది. ఆ మాట చెప్పగానే ఆవిడ మౌనంగా ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. మేడం అని భూమి పిలుస్తున్నా కూడా వెళ్ళిపోవటంతో అదేంటి నేను అమ్మ కూతుర్నని చెప్పగానే ఎందుకు ఆవిడ అలా వెళ్ళిపోతున్నారని భూమి అనుకుంటూ ఉంటుంది. అబ్బా! ఒకే ఒక్క బుల్లెట్‌తో భూమి దగ్గర బావ భలే మాట తీసుకున్నాడు. ఆ సంఘటన చూడాలి. నాకు ఎంత సంతోషంగా ఉందో అని అపూర్వ అంటే, అమ్మాయి అల్లుడు గారు నిజంగానే షూట్ చేసుకొని చచ్చిపోతాడేమో! అప్పుడు నీ పసుపు కుంకాలు దూరమైపోతాయి. జాగ్రత్త అని గోరింటాకు అంటే, నా పసుపు కుంకాలు చాలా గట్టివి పిన్ని. నాకు ఆ భయమే లేదు అని అపూర్వ పైశాచికంగా నవ్వుతూ ఉంటుంది. అరే! అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఎవరో చూద్దాం అని హలో! ఎవరు అని అపూర్వ అడుగుతూ ఉంటే, సునందాదేవి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అదేంటి ఫోన్ చేసి ఎవరు మాట్లాడరేంటి? ఎవరు అవతల అని అపూర్వ అరుస్తూ ఉంటే సునందాదేవిని అని ఆవిడ చెప్తుంది. వెంటనే అపూర్వ టెన్షన్ పడుతూ వణికిపోతూ చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. ఎక్కడున్నావు అని అపూర్వ వణికిపోతూ ఉంటుంది. నీ పక్కనే అని సునందాదేవి చెప్పటంతో నా పక్కన ఎక్కడా కనిపించట్లేదే అని అపూర్వ చుట్టూ వెతుక్కుంటూ ఉంటుంది. నీ పక్కనే అంటే నీకు 10 కిలోమీటర్ల దూరంలో మీ ఊర్లోనే అని సునందాదేవి చెప్తుంది. ఎక్కడున్నావు? ఎందుకొచ్చావు చెప్పు అని అపూర్వ అంటే అదేంటి నీ మాట కంటే నీ హార్ట్ బీటే ఎక్కువగా వినిపిస్తోంది అని సునందాదేవి అంటే నేను నిన్ను కలవాలని అపూర్వ అంటుంది. నేను వచ్చానని చెప్తే నువ్వు ఈ మాటే మాట్లాడతావని నాకు తెలుసు అపూర్వ. కమ్ 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 ఇప్పుడే లొకేషన్ పంపిస్తాను అని ఫోన్ పెట్టేసి లొకేషన్ని సెండ్ చేస్తుంది. ఎవరితో అమ్మాయి మాట్లాడింది? ఎందుకంత కంగారు పడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు అని గోరింటాకు అంటే ఎవరి మాట అయితే వినకూడదనుకున్నానో, ఎవరినైతే కలవకూడదనుకున్నానో ఆవిడే వచ్చేసింది పిన్ని అని అపూర్వ అంటుంది. అదేంటి నన్ను తీసుకువెళ్లకుండానే వెళ్ళిపోయింది అపూర్వ అని గోరింటాకు అనుకుంటూ ఉంటుంది. ఇక భూమి నేను బావని కలవను అని మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ వస్తూ ఉంటుంది. అప్పుడే కేపీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మావయ్య సునందాదేవి ఎవరు అని భూమి అడగటంతో ఆవిడ మీ అమ్మ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అమ్మ. ఇద్దరు నాట్యంలో పోటాపోటీ పడుతూ ఉండేవారు. ఆవిడ చాలా రోజులైపోయింది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి. ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు అడుగుతున్నావు అని మీ అమ్మ చనిపోయే టయానికి ఆవిడికి ఏదో యాక్సిడెంట్ అయిందని విన్నానమ్మా అని కేపీ చెప్తాడు. అలా భూమి ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్లో నడిచి వెళ్తూ ఉంటే వెనకాల వెహికల్ గుద్దడానికి వస్తూ ఉంటుంది. చూసుకోకుండా భూమి వెళ్తూ ఉంటుంది. అప్పుడే గగన్ వచ్చి భూమిని చేయి పట్టుకొని పక్కకు లాగేస్తాడు. బుద్ధుందా నీకు? వెహికల్స్ తిరిగే రోడ్డు మీద చూసుకోకుండా అలా నడుచుకుంటూ వెళ్తున్నావు, ఏమైనా అయితే అని గగన్ తిడుతూ ఉంటాడు. అలా గగన్ కాపాడడంతో అలా ప్రేమగా తిడుతూ ఉండటంతో భూమి ఒక్కసారిగా గగన్ని హక్ చేసుకుంటుంది. చూడు భూమి కొంచెం చూసుకొని వెళ్ళు అని గగన్ వెళ్తుంటే భూమి గగన్ చేయి పట్టుకొని ఆపి బావా నేను నీ భార్యని కాదన్నావు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు వెళ్ళిపోమని చెప్పావు, మరి నాకేమైతే నీకేంటి బావా అని భూమి అంటే నీకేమైనా అయితే అని గగన్ ఆగిపోతాడు. ఆ చెప్పు బావా నాకేమైనా అయితే ఏంటి ఆగిపోయావేంటి? నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నీకు బాగా తెలుసు. నన్ను ఎలా కాపాడుకోవాలో కూడా నీకు చాలా బాగా తెలుసు. ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు బావా ప్రేమ లేదని మాట్లాడుతూ ఉంటావు? చెప్పు బావా నేను లేకపోతే నువ్వు ప్రాణాలతో ఉండలేవు కదా, నీకు నాపై అంత ప్రేమ ఉంది కదా, చెప్పు బావా అని భూమి అంటే నేనేమి నిన్ను కాపాడింది మా అమ్మ కోసం. ఎందుకంటే మా అమ్మ కంటే నువ్వు చాలా ఇష్టం కదా, నిన్నందరూ ఇష్టపడుతూ ఉంటారు కదా, అందుకే అని గగన్ అంటే లేదు బావా నీకు నాపై చాలా ఇష్టం ఉంది కానీ పైకి చూపించటం లేదు. చిన్నప్పుడు నన్ను కాపాడావు, ఇప్పటికీ నన్ను కాపాడుతూనే ఉన్నావు. చెప్పు బావా నీకు నాపై చాలా ప్రేమ ఉంది కదా అని భూమి అడుగుతూ ఉంటే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని గగన్ వెళ్ళిపోతాడు. సునందాదేవి ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే అపూర్వ వస్తుంది. చూడు ఎందుకు వచ్చావని అపూర్వ నిలదీస్తూ ఉంటే ఆ రోజు యాక్సిడెంట్లో నా 2 కాళ్ళు పోగొట్టాలని చూశావు కానీ నా కలలు పోలేదు. నాకు
కాళ్ళు కూడా పోలేదు. శోభాచంద్రని చంపింది నువ్వేనన్న నిజం నాకు చాలా బాగా తెలుసు. శోభాచంద్ర ఆస్తికి మొత్తానికి కూడా భూమియే వారసురాలు. నేను భూమిని కలిశాను. నాకు శోభాచంద్రకి జరిగిన అన్యాయానికి కారకురాలివి నువ్వేనని కూడా నాకు చాలా బాగా తెలుసు. నీకు బుద్ధి చెప్పటానికి ఎవరూ లేరే అని నేను చాలాసార్లు బాధపడ్డాను. ఇప్పుడు భూమి బ్రతికే ఉందని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. శోభాచంద్రని చంపి తన ఆస్తిని, ఐదోతనాన్ని మొత్తాన్ని కూడా దోచుకున్నావు. ఇక నీకు ఎదురే లేరనుకున్నావు కదా. నీకు బుద్ధి చెప్పటానికే భూమిని ఆ దేవుడు ప్రాణాలతో ఉంచాడని ఇప్పుడు నాకు అర్థమైందని సునందాదేవి చెప్తుంటే అపూర్వ మండిపడుతూ టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది.